హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025 రిజల్ట్ సంబంధించి అలాగే కెమిస్ట్రీ అండ్ జువాలజీలో క్వశ్చన్ పేపర్ అనేది తప్పు రావడం అనేది జరిగింది. సో దాని నుంచి వీళ్ళందరికీ 8 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఎవరికి యాడ్ చేస్తారు, అలాగే ఈ వీడియోలో అయితే వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఎవరికి మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అంటే 8 మార్క్స్ యాడ్ చేస్తారు అన్నాను కదా. సో ఆ 8 మార్క్స్ అనేది ఎవరికి యాడ్ చేస్తారు అండ్ ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. ఇంటర్ అంటే సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లో తప్పిదం అనేసి ఇక్కడ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ కింద అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు అండ్ కింద న్యూస్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఏముందంటే సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్నలో తప్పిదం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా గంటన్నర తర్వాత ఇంటర్ బోర్డు నుంచి అందిన సమాచారం మేరకు ఆ ప్రశ్నను సవరించారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇది ఇంకా దీనికి సంబంధించి క్లియర్ గా న్యూస్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. అంటే ఇదైతే గుంటూరు అంటే ఏపీకి సంబంధించి అన్నమాట, కెమిస్ట్రీకి సంబంధించి ఇదైతే చూపిస్తున్నాను. సో ఇదైతే ఇక్కడ క్లియర్ గా ఇక్కడైతే మనకైతే న్యూస్ అంతా ఉంది. సో ఇదంతా చూసుకున్నట్లయితే మీకైతే కొద్దిగా ఇదంతా మీకు ఏమన్నా ఒప్పుకుంటే కొద్దిగా చదువుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే 14వ ప్రశ్నలో మనకైతే అంటే తప్పు రావడం అయితే జరిగింది అనమాట. ఇక 14వ ప్రశ్నలో ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈ స్టేబుల్ యూజ్ 100% అనేసి ఇక్కడ ఉంటే, బట్ ఇక్కడైతే డబ్ల్యూ అన్నది V గా అయితే రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 10:30 గంటలకు అయితే ఇంటర్ బోర్డ్ నుంచి అందిన సమాచారం మేరకు వాళ్ళైతే డబ్ల్యూని V కి బదులుగా డబ్ల్యూ అనేది ఇక్కడైతే చేంజ్ చేసుకోండి అనేసి చెప్పడం అయితే జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందా మీ కాలేజీకి సంబంధించి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ తెలంగాణకు సంబంధించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మనకైతే న్యూస్ అనేది ఉంది. సో దీన్ని అయితే కొద్దిగా చదువుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఏపీకి సంబంధించి అనమాట. అండ్ ఏపీకి సంబంధించి ఇంకా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఇంటర్ జంతు శాస్త్రం పరీక్షలో స్పష్టత లేని ప్రశ్న అనేసి ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. సో 8 మార్కులు కోల్పోతామని విద్యార్థుల ఆందోళన అనేసి ఇక్కడైతే న్యూస్ అనేది ఇవ్వడం మీద జరిగింది అనమాట. అంటే 8 మార్కులు అయితే అక్కడైతే కోల్పోతాము అనేసి వాళ్ళైతే విద్యార్థులందరూ ఆందోళన పడుతున్నారు. సో ఎవరికైతే మార్క్స్ అనేది యాడ్ అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. సో 8 మార్క్స్ అనేది కోల్పోతాం అనేసి విద్యార్థులు అనేది ఆందోళన చెందుతున్నారు. సో 8 మార్కులు అనేది యాడ్ చేయండి అనేసి ఎవరైతే తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ కోరడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు మార్క్స్ అనేది యాడ్ చేయాలా లేదన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏ క్వశ్చన్ తప్పు వచ్చింది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను కదా. అంటే ద్వితీయ సంవత్సరం జంతు శాస్త్రంలో 20వ ప్రశ్నకు స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అనేసి ఇక్కడైతే ఇదంతా ఇచ్చారనమాట. అదైతే 8 మార్కుల ప్రశ్న కావడంతో చాలా మంది అంటే మార్క్స్ అనేది మేమైతే కోల్పోతాం అనేసి చాలా మంది అయితే ఆందోళన అనేది చెందుతున్నారు అనమాట. సో ఇదన్నమాట తెలంగాణకు సంబంధించి. అండ్ మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారా లేదా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు దీనికి సంబంధించి నార్మల్ గా ఎవరికి యాడ్ చేస్తారు అంటే, సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకైతే మాక్సిమం కంపల్సరీగా మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అనమాట. అండ్ ఎవరైతే అటెంప్ట్ చేయలేదో లేదంటే ఎవరైతే రాయలేదో వాళ్ళకైతే కొద్దిగా చిన్నగా డౌట్ ఉంది. సో దీనికి సంబంధించి ఏమన్నా అంటే మనకు అంటే బోర్డు నుంచి అప్డేట్ అనేది రావాలన్నమాట అఫీషియల్ గా. అంటే మార్క్స్ అనేది యాడ్ చేస్తామా లేదంటే మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తాం, సో అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్, అటెంప్ట్ చేయకునే వాళ్ళకి ఎన్ని మార్క్స్ అన్నది మనకైతే బోర్డు నుంచి అప్డేట్ అనేది రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో రిజల్ట్ కి సంబంధించి క్లియర్ గా ఎప్పుడు వస్తాయి అనేసి లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఎలా ఇస్తున్నారు, సో ఇదంతా నేను చూసుకుని నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. నార్మల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే డేట్స్ అనేది చెప్పన్నా అంటే మనకు ఏపీ వాళ్ళకి అయితే ఏప్రిల్ 1st or 2nd వీక్ లో అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే 2nd వీక్ or 3rd వీక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఏప్రిల్ లోనే మాక్సిమం రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతవరకు కొద్దిగా వెయిట్ చేస్తారనేసి అనుకుంటూ ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్ కి అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది ఎంతో యూజ్ అనేది అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.